నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ప్రభాస్ కి సంబంధించి మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇటు ఫ్యాన్స్ కావచ్చు, అటు మూవీ టీమ్ కావచ్చు, చాలా హోప్స్ పెట్టుకున్నారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్ సాధించబోతున్నాడు అని చెప్పైతే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. సో ఈ మూవీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే మూవీస్ ప్లస్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రభాస్ మూవీ ఇప్పుడు ఈ మధ్య కాలం వచ్చిన మూవీస్ లో ఆఫ్టర్ బాహుబలి పెద్దగా ఆయనకి ఖాతాలో హిట్స్ అయితే పడలేదు. సో రాబోతున్న జూన్ 27వ తారీఖున రిలీజ్ కాబోతున్న కల్కి 2898 ఏడి మూవీ పైన అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఇటు ఫ్యాన్స్ కానీ అటు మూవీ టీం కానీ. అందులోనూ మూవీ దర్శకత్వం వహించింది నాగశ్విన్ గారు. సో హోప్స్ అయితే చాలా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? అవును, చెప్పేశాడు. కథ ఏమిటి అనేది అంటే ఇది పౌరాణిక నేపథ్యంలో సాగేటువంటి ఒక మార్వల్ హీరోల తరహా కథ. అది కాశీ నగరం అన్నాడు ఆయన, అక్కడ కరువు వస్తుంది అన్నాడు, అక్కడి నుంచి వాళ్ళందరూ వేరే చోటకి వెళ్ళాలనుకుంటారన్నాడు. అంటే ఒక చందమామ కథ లాంటి కథతో ఆయన సినిమా చూపించబోతున్నాడు అనేది మనకు అర్థమైంది. నిజానికి ఆయన నిన్న కథ రివీల్ చేశాడు, కానీ ఇంతకు ముందే దానికి సంబంధించి కొంత జనాలకు అర్థమైంది. అంటే పౌరాణిక నేపథ్యం కూడా ఉంది ఈ కథకి అనేది అంతా సైన్స్ ప్లస్ పౌరాణికం రెండు చారిత్రాత్మకం ఏం కాదు, పౌరాణికమే. పౌరాణికమే, పౌరాణిక రిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా నేపథ్యం ఉంది. అంటే ఒక రకంగా టైం ట్రావెల్ లాంటిది కూడా ఉంది దీంట్లో. ఈ టైం ట్రావెల్ వ్యవహారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈయన? ఈ పౌరాణిక కథల్ని, అలాగే ఆయన చెప్తున్నటువంటి కాంప్లెక్స్ అన్నాడు, ఈ కాంప్లెక్స్ జర్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి నడుపుతాడు? ఇవన్నీ కూడా టైం లైన్ మీద నడిచేటువంటి టైం ట్రావెల్. ఈ మధ్య మనం చాలా సినిమాల్లో చూసాం, టెనెట్ లాంటి సినిమాల్లో డిఫరెంట్ టైమ్ లైన్స్ లో కథలు జరుగుతుంటాయి. వీటన్నిటిని పట్టుకొచ్చి ఒకేసారి ప్రేక్షకుల ముందుకు పట్టుకొస్తారు. ఈ ధోరణిలో మ్యాట్రిక్స్ ఇవన్నీ చూసాము. ఈ ధోరణిలో నడిచేటువంటి కథ ఇది కూడా. కాకపోతే టేకింగ్ ఇదంతా కూడా హాలీవుడ్ లెవెల్లో, ఇప్పటి వరకు హాలీవుడ్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం మనం. ఇది తప్పు. ఇప్పుడు తెలుగు సినిమాయే 3 పద్ధతుల్లో డివైడ్ అయిపోయి ఉంది. ఇదివరకు చిన్న సినిమా, పెద్ద సినిమా, పెద్ద స్టార్ల సినిమా, చిన్న స్టార్ల సినిమా ఇలా మాట్లాడుకునేవాళ్ళు. లో బడ్జెట్ సినిమా, ఆర్ట్ ఫిలిం, ఇలాంటి డివిజన్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేవు. వరల్డ్ మార్కెట్ ని ఏం చేసినటువంటి సినిమాలా, లేకపోతే పాన్ ఇండియా సినిమాలా, లేకపోతే లోకల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమాలా, ఈ 3 డివిజన్లలో సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నాగశ్విన్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ప్రభాస్ కల్కి, ఇది వీళ్ళు వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తీసినటువంటి సినిమా. వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న సినిమా ఎలా ఉండాలో అదే స్టాండర్డ్స్ లో తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చాలా భారీ బడ్జెట్ అని చెప్పారు, 600 కోట్ల వరకు ఖర్చు పెట్టామనే మాట కూడా బయటకు వచ్చింది. ఇది 2 భాగాలుగా రాబోతాం. మొదటి భాగం మాత్రమే రేపు 27వ తారీఖున మనం చూడబోతాం. ఈ సినిమాకి బజ్ లేదు, పెద్ద హడావిడిగా అనిపించడం లేదు, హడావిడిగా ఈవెంట్స్ చేయటం లేదు అనేటువంటి విమర్శ ఒకటి వినిపిస్తోంది. కానీ అందరిలోనూ క్యూరియాసిటీ ఉంది, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది చాలు. ఎందుకంటే ఎక్కువ హడావిడి చేస్తే హై ఎక్స్పెక్టేషన్స్ అవుతాయనేటువంటి భయం నిర్మాతలో ఉంది. అందుకని కొంత లో ప్రొఫైల్లోనే వెళుతున్నాడు ఆయన. అది కూడా వ్యూహమే. ఆ వ్యూహంలో భాగంగానే వెళుతున్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్లు కానీ, ట్రైలర్ కానీ ఏది డిసప్పాయింట్ చేయలేదు. ఆశించిన స్థాయిలో లేదు అనే మాట కొంతమంది నుంచి వినిపించింది, కానీ డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఇంతకుముందు ప్రభాస్ సినిమాలకి ట్రైలర్లు డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది ఆదిపురుష్ విషయంలో చాలా దారుణంగా జరిగింది. టీజరే ఫ్లాప్ ఈ సినిమా అని చెప్పి నిర్దేశించి చెప్పేసి ఫస్ట్ వచ్చినటువంటి టీజరే ఆ సినిమా భవిష్యత్తును తేల్చింది. ఆ పరిస్థితి ఇక్కడ లేదు.
రెండోది ఆయన బాహుబలి తర్వాత చేసినటువంటి సినిమాల్లో కొద్దో గొప్ప నిలబడిన సినిమా సలార్. సలార్ కంటే కూడా ఇది బ్రైట్ గా ఉంది. డెఫినెట్ గా ఈ సినిమా బాహుబలి రికార్డుల్ని కొడుతుంది అనేటువంటి ఒక అంచనా మాట్లాడుతున్నారు కానీ 1500 కోట్లు కలెక్ట్ చేయాలి అని. బాహుబలి దేశీయ మార్కెట్ సినిమానే, ఇది ప్రపంచ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది దాన్ని క్రాస్ చేసి వెళ్లే ఛాన్స్ అయితే ఈజీగానే ఉంది. మార్కెట్ పెరిగితే రెవెన్యూస్ ఆటోమేటిక్ గానే పెరుగుతాయి. అవును. బాహుబలి వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తుంటే అది ఇంకొక వేరే మైల్ స్టోన్ ఒకటి రికార్డ్ చేసి ఉండేది దీనికోసం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇది ఎక్కువ డబ్బులే కలెక్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రెండోది వీళ్ళు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు, అమితాబ్ ఉన్నాడు దీనిలో, కమల్ హాసన్ ఉన్నాడు. కమల్ హాసన్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఆయన గతంలో పూర్తి స్థాయి నెగిటివ్ క్యారెక్టర్ అభయ్ అనేటువంటి సినిమాలో చేశాడు. దాదాపు అదే గెటప్ ని తీసుకొచ్చారు దీనిలో. అభయ్లో ఆయన చేసినటువంటి విలన్ క్యారెక్టర్ గెటప్ నే యాజ్ ఇట్ ఈస్ గా కొంచెం మోడిఫై చేసి ఇందులో వాడారు. జనాలకి అది చూడగానే వెంటనే అభయ్ గుర్తొచ్చింది. అలాగే అమితాబ్ తో అశ్వత్థామ క్యారెక్టర్ చేయించారు. తద్వారా ఒక మహాభారతం తాలూకా రెఫరెన్స్. ఇప్పటి వరకు కనిపించిన సర్ప్రైజులు కంటే కూడా సినిమాలో చాలా సర్ప్రైజులు ఉన్నాయి అనేది ఒకటి అర్థమవుతుంది. అంటే అమితాబ్ డైలాగ్ ఉంటుంది దీపికత, నువ్వు జన్మనిస్తున్నటువంటి శిశువు మామూలు శిశువు కాదు అంటాడు ఆయన. ఆ శిశువు ఎవరు ప్రభాస్ అయ్యే అవకాశం కనిపించడం లేదు అక్కడ. ఎవరో ఇంకొక హీరో ఎవరినో చూపించబోతున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు ప్రకటించని ఒక హీరో కూడా కనిపించే అవకాశం ఉంది. సో కొన్ని సర్ప్రైజులు ఆయన దాచిపెట్టాడు. అవి కూడా సినిమాతో పాటు రివీల్ అయ్యే అవకాశం ఉంది. ఇలా చాలా విధాలుగా వాళ్ళు ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ చేయాలి అని అష్టదిగ్బంధనం చేసి రెడీగా ఉన్నారు. నాగశ్విన్ నిజాయితీగా కష్టపడతాడు అనేది ఆయన ట్రాక్ రికార్డు. గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు మహానటి విషయంలో చాలా విమర్శలు ఉన్నప్పటికీ అతను నిజాయితీగా చేశాడు ఆ ప్రయత్నం అనేది మాత్రం జనాలు గుర్తించారు. ఆ మేరకు ఆ అప్రిసియేషన్ దక్కింది. ఎవడే సుబ్రహ్మణ్యం విషయంలో కూడా అదే దక్కింది. నిజాయితీ ఉంది తనలో అనేది జనాలు యాక్సెప్ట్ చేశారు. ఆ నిజాయితీ మీద నమ్మకంతోనే ఇప్పుడు థియేటర్కి వెళ్తారు జనాలు. కల్కి కూడా థియేటర్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు చెప్పే మాట ఆ సినిమా భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అది ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఇప్పటి వరకు వచ్చినటువంటి లేదు, మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటలు కాదు. ఇవన్నీ ఊహాగానాలే. ఎవరు మాట్లాడినప్పటికీ, ఆయన కథ చెప్పినప్పటికీ దాన్ని తెర మీద ఎలా చూపిస్తాడు అనేదే ప్రధానం. తెర మీద ఎలా నడపబోతున్నాడు, ఏ ఆర్డర్ లో వెళ్ళబోతోంది, స్క్రీన్ ప్లేలో ఆయన చేసినటువంటి మ్యాజిక్లు ఏమిటి, ఆయన సినిమా ద్వారా ప్రజలకు రివీల్ చేయాలనుకుంటున్నటువంటి సర్ప్రైజులు ఏమిటి, ఇవన్నీ రిలీజ్ అయితే గానీ తెలియదు. అందుకని ఇది డెఫినెట్ గా భారీ వసూళ్లు సాధించే సినిమా అవుతుంది. పైగా అశ్విని దత్ గారికి ఆయన ప్రొడ్యూసర్ గా మాత్రమే కాదు, పంపిణీదారుడు కూడా. ఆయన డిస్ట్రిబ్యూటర్ కాదు కానీ గతంలో ఆయనకు ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. తర్వాత వైండప్ అయిపోయింది. కానీ ఆ ఏరియాలో కూడా ఆయనకి అవగాహన ఉంది. ఆయన వాంటెడ్ గానే దీన్ని లో ప్రొఫైల్ లో నడిపిస్తున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ దాటి వెళ్ళకూడదు, మన చెయ్యి దాటి ఎక్స్పెక్టేషన్స్ వెళితే ఇబ్బంది అనే ఉద్దేశంతోనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడికి నిన్న అమితాబ్ బచ్చన్ వెళ్ళిపోయి ఆయన పాదాభివందనం చేయటం ఇవన్నీ చూసాం. బాంబేలో జరిగినటువంటి ఈవెంట్. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు ఈరోజు. అంటే అశ్విని దత్ జీవితంలో ఇది ఒక అపూర్వ ఘట్టం. అంటే అమితాబ్ లాంటి వాడు వచ్చి పాదాభివందనం చేయటం అనేది ఆయన జీవితానికి నిజంగానే గొప్ప సంఘటన. అశ్విని దత్ ఎందుకంటే ఇంకో మాట అన్నాడు వర్మ, ఎన్టీఆర్ తో సినిమాలు తీయటం మొదలు పెట్టాడు, అప్పటి నుంచి ఎప్పుడూ దక్కని గౌరవం దక్కింది అన్నాడు. అంటే ఎన్టీఆర్ తో ఈయన సినిమాలు తీసిన మాట వాస్తవం కానీ అప్పటికి చాలా యంగ్ బాయ్, 22-23 సంవత్సరాల వయసు అశ్విని దత్ అప్పుడు. 75లో ఎదురులేని మనిషి సినిమా తీసే నాటి. అప్పుడు రామారావు గారు ఈయనకి పాదాభివందనం చేసే పరిస్థితి లేదు, ఆయన చేశాడు. ఆ తర్వాత రామారావు గారు రాజకీయ అంటే యుగ పురుషుడు తర్వాత
ఆయన చేసిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణ గారితో చేశాడు గురుశిష్యుడు. అక్కడ కూడా వాళ్ళిద్దరూ సీనియర్లే. ఆ తర్వాత కూడా కృష్ణతో నడిచాడు ఆయన, అగ్నిపర్వతం ఇవన్నీ. అప్పుడు కూడా కృష్ణ సీనియర్ అయింది. ఆ తర్వాత తన వయసు వాళ్ళైనటువంటి చిరంజీవి, నాగార్జున వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు. కాబట్టి ఆయన జీవితంలో అమితాబ్ పాదాభివందనం చేయటం అనేది అపూర్వ ఘట్టమే. నిజానికి ఆయన మొదటి సినిమా ఎదురులేని మనిషి, వైజయంతి మూవీస్ లో వచ్చిన మొదటి సినిమా. వైజయంతి మూవీస్ లో వచ్చిన మొదటి సినిమా ఎదురులేని మనిషి ఆడుతున్న టైంలోనే షోలే కూడా ఆడింది. షోలే, ఎదురులేని మనిషి ఈ రెండు కాంటెంపరీ సినిమాలు. ఆ టైంలోనే అమితాబ్ రైజ్ మొదలైంది. అందుకని ఇలా చాలా పోలికలు ఉన్నాయి ఆ సినిమాలో. కమల్ హాసన్ తన కెరియర్ ప్రారంభంలో చేసినటువంటి గొప్ప పాత్రల్లో ఒక క్యారెక్టర్. అశ్విని దత్ ఎదురులేని మనిషి కంటే ముందు ఓ సీత కథను సినిమా తీశాడు. ఓ ప్రయోగం, అంటే ప్రొడక్షన్ అనేది తనకు అలవడటం కోసం చేసినటువంటి సినిమా. అదే సినిమాని తమిళ్లో రీమేక్ చేశాడు ఆయన, బాలచందర్. అందులో కమల్ హాసన్ తీసుకున్నాడు. ఇందులో చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్. అలా అశ్విని దత్ తో ఒక రిలేషన్ ఉంది ఆయన, కమల్ హాసన్. తర్వాత విడిగా ఈ బ్యానర్ లో ఆయన సినిమా చేయలేదు. అందుకని చాలా లింకులు, చాలా పాత జ్ఞాపకాలు. అంటే 50 ఏళ్ల ప్రయాణం ఆయన అశ్విని దత్. ఈ 50 ఏళ్ల ప్రయాణం ఇవన్నీ కలిసి ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆయన కూడా ఇది శుభ పరిణామం అనుకుంటున్నాడు. ఆయన అనుకున్నటువంటి కూటమి గెలిచింది అక్కడ. అశ్విని దత్ గారు చాలా ఆశగా చూస్తున్నటువంటి కూటమి గెలిచింది. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రెండో కోరిక కూడా నెరవేరి ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అయితే ఆశిస్తాం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశ్విన్ మొత్తం స్టోరీ అంతా కూడా ఓపెన్ గా చెప్పేశారు సార్. ఏ ధైర్యంతో అసలు అలా చెప్పారనుకోవచ్చు? ముందుగానే స్టోరీ డైరెక్టర్ మాక్సిమం చెప్పరు, సస్పెన్స్ అందులో ఉంటది, మీరు వెళ్ళి థియేటర్స్ కి చూడండి అంటారు. కథ చెప్పి హిట్ కొట్టడం అనేది, అంటే నేను ఈ కథని ఎలా తీసానో మీరు చూడండి అని చెప్పడం. నిజానికి ఈగ కథ రాజమౌళి గారు చెప్పేశాడు ముందే. చెప్పి ఈ కథను నేను ఎలా తీసానో చూడడం కోసం థియేటర్కి రండి మీరు అన్నాడు ఆయన. చాలా సినిమాలు ఆయన సింహాద్రి కథ కూడా చెప్పాడు ముందే. సింహాద్రి లైన్ చెప్పి ఇది నేను ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూడండి థియేటర్కి వచ్చి అన్నాడు ఆయన. బాహుబలి కూడా ప్రపంచానికి ముందే తెలుసు కథ ఏంటనేది. అయితే సినిమా చూసిన తర్వాత అది ఎక్కడి నుంచి లిఫ్ట్ చేశారు అనే దాని మీద చర్చలు జరిగినాయి, కానీ ముందే సూచనప్రాయంగా ఆ సినిమా ఏమిటి అనేది తెలుసు ప్రపంచానికి. అందుకని కథ చెప్పి థియేటర్కి రప్పించడం అనేది కూడా ఒక వ్యూహమే. అయితే ఆయన పూర్తిగా చెప్పలేదు, లైన్ చెప్పాడు అంతే. ఇది లైను, దీన్ని నేను ఎలా తెర మీద చూపించబోతున్నానో తెలుసుకోవడానికి మీరు థియేటర్కి రండి అన్నాడు అంతే. అయితే సార్ స్టోరీ చెప్తున్న టైంలో ఈ స్టోరీ అనేది ఇంగ్లీష్ మూవీ ఒకదానికి రిలేటెడ్ గా ఉంది, సేమ్ అలానే కనిపిస్తుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ప్రతి సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సినిమాకి చాలా ప్రేరణలు ఉన్నాయి. ఇప్పుడు బయటకు వినిపిస్తున్న పేర్లు మాత్రమే కాదు. ఇప్పుడు బాహుబలి సినిమా, జయసింహ అని ఎన్టీ రామారావు గారి సినిమా 53లో ఆయన తీసిన సినిమా. అదే కథని దాదాపుగా వాడేశారు అనే అభిప్రాయం సినిమా చూసిన తర్వాత, అంటే బాహుబలి సినిమా చూసిన వాళ్ళు జయసింహ సినిమా చూస్తే యూట్యూబ్ లో అదేమిటి అనేది అర్థమైపోతుంది. ఒక క్యారెక్టర్ మార్చి మిగిలిన కథ అంతా అదే వాడారు. రానా క్యారెక్టర్ అక్కడ కాంతారావు చేశాడు, అది పాజిటివ్ క్యారెక్టర్, వాళ్ళు దానిని వీళ్ళు నెగిటివ్ చేశారు అంతే. అంతకు మించి మిగిలిన సినిమా అంతా సేమ్ టు సేమ్. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ తో సహా, నాజర్ క్యారెక్టర్ తో సహా. నాజర్ క్యారెక్టర్ అక్కడ ఎస్వి రంగారావు గారు చేశాడు, రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అక్కడ విశ్వేంద్రమణి గారు చేశాడు. ఇంతే కథ సేమే, ఏ మార్పులు కనిపించవు. జయసింహ బాహుబలి అయ్యాడు ఇక్కడ అంతే. అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు, ఇక్కడేమో ప్రభాస్ ఉన్నాడు. ఇలా అంటే ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట, ఎక్కడో చూసుంటాడు ఆ సినిమా, ఆయనకి ఎక్కడో రిజిస్టర్ అయింది. ఈ లైన్ లో మనం సినిమా చేయాలనుకున్నారు. దానిలో చాలా హాలీవుడ్ సినిమాలో ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. బాహుబలి ఇవి ఉంటాయి అనివార్యంగా, ఈ ప్రేరణలు ఉంటాయి.
ప్రేరణలు ఉంటాయి. ఆ ప్రేరణల మీద ఎవరి రెఫరెన్స్లు ఎవరి అంటే ఒక సినిమా అనౌన్స్ అవ్వగానే ఒక మాట బయటకు రాగానే దాని మీద పరిశోధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పరిశోధకుల పనే అది. దీని మీద ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా రెఫరెన్స్ వస్తాయి. నేను ఇందాకే చెప్పాను, టెనెట్ ఇవన్నీ డిఫరెంట్ టైమ్ లైన్స్ లో జరిగేటువంటి కథల్ని ఒకసారిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేటువంటి ఒక టెక్నిక్ దీనిలో అనుసరించే అవకాశం ఉంది. ఈ టైం ట్రావెల్, టైం మెషిన్ దీనికి సంబంధించినటువంటి డౌట్ ఎక్కడంటే ఈ సినిమా డిజైనింగ్ లో సంగీతం శ్రీనివాసరావు గారు కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన గతంలో ఆదిత్య సినిమా తీసుకున్నాడు బాలకృష్ణ గారు. ఆయన నిజానికి ఆదిత్య 999 అనే పేరుతో సీక్వెల్ చేయడానికి ట్రై చేశాడు ఆ మధ్య. ఏ కారణం చేత అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ ఐడియాస్ కూడా దీనిలోకి ఇంప్లిమెంట్ చేశారు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనతో చర్చలు జరిగినాయి. ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన సహకారం తీసుకున్నారు. ఆయన టైటిల్స్ లో ఆయన కార్డు వేసుకున్నారు. అందుకని చాలా ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద కనిపించే అవకాశం అయితే ఉంది. అయితే ఏమున్నప్పటికీ సినిమా ఎంగేజింగ్ గా ఉందా, ఎంటర్టైనింగ్ గా ఉందా అనేది ఒకటే చూస్తారు ప్రేక్షకులు. అది గనక వర్కౌట్ అయితే సినిమా పాస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే సినిమా చాలా హై బడ్జెట్ లో తీశారు, కానీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు కాబట్టి బాహుబలిని మించి అయితే కలెక్షన్స్ తప్పకుండా ఉంటుంది. హిట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం మాక్సిమం ఉంది. కలెక్షన్స్ కూడా అదే లెవెల్లో వచ్చే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంది అని చెప్పి సార్ చెప్తున్నారు. సో చూద్దాము, June 27th థియేటర్స్ లో కల్కి మూవీ అయితే రాబోతుంది. మంచి సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.